వైసీపీ కోరుకున్నటువంటి వాళ్ళు డీజీపీగా లేరు. రాజేంద్రనాథ్ రెడ్డి పక్కకి పంపించబడ్డారు. తెలుగుదేశం కోరుకున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుకి రాలేదు. సరే, సీరియల్లో ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారికి రాలేదు, అట్లాగే అంజనా సిన్హా గారికి రాలేదు, ప్రతాప్ గారికి రాలేదు. వీళ్ళందరి పేర్లు ప్రచారంలోకి ఉంటే అందరినీ పక్కన పెడుతూ హరీష్ కుమార్ గుప్తా తాజాగా ఆయన్ని డీజీపీగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఏదైతే 3 ప్యానెల్తో పాటుగా ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు ముందనుకున్నదే, తద్వారా హరీష్ కుమార్ గుప్తాని సాయంత్రంలోగా బాధ్యతలు తీసుకోమని చెప్పడం, తద్వారా ఇటు తెలుగుదేశం కోరుకున్నోళ్ళు కాదు, అటు వైసీపీ కోరుకున్నోళ్ళు కాదు, ఆ విధంగా న్యూట్రాలిటీ పాటించడం అన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రభుత్వం అనాలా, రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్నటువంటి వ్యూహం అనాలా, పర్ఫెక్ట్గా జరిగింది.